ఒక ఆవుతో 20 ఎకరాల వ్యవసాయ సాగు చేయడానికి ఎరువులు వాడుకోవచ్చునని తెలంగాణ ప్రాంత గోసేవ టోలీ సభ్యులు జగన్మోహన్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గోమాత వైభవం, గోవు యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించారు. గోమాతను పూజించడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉంటామని, ప్రతి ఇంట్లో గోమాతను పెంచుకోవాలన్నారు. గోవు యొక్క ఉత్పత్తులు మన జీవన విధానానికి ఎంతో అవసరమని ఈ సమావేశంలో గోసేవ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వికండ ప్రచారక్ శివకృష్ణ, తూప్రాన్ ఖండ ధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య, కర్ర వెంకటేశం, కాళీమాత వ్యవస్థాపకుడు కావిటి సత్యనారాయణ, గుంటు రమేష్, మల్లేశం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశం గోసేవ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, గోమాతను పూజించడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భారతదేశంలో భారతీయమైనటువంటి ఆవులు, ఇక్కడ గోజాతులు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి జాతి ప్రత్యేకంగా డెవలప్ అయింది. రోజుకి 20-30 లీటర్ల పాలిచ్చేటువంటి, పూటకి 20-30 లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా మన దేశంలో ఉన్నాయి. 3 అడుగుల ఉండే ఆవులు కూడా చిత్తూరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఆవులు ఉన్నాయి. ప్రపంచంలోనే నెంబర్ 1 ఒంగోలు గిత్త, ఒంగోలు జాతి, అది కూడా 10 లీటర్ల పాలిచ్చే ఆవుల్ని కనిపిస్తాయి మనకి. అట్లా ఆవు గనక ఎవరింట్లో ఉంటే ఆ ఇంటికి మనం పోతే, ఆ ఇంట్లో ఆవు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉంటుందంటారు కదా, అట్లా ఆ ఇంట్లో ఏ లక్ష్ములు ఉంటాయి అని మనం చూడటానికి పోవాలి. ఏ ఇంటికి పోయినా ఆవు ఇంట్లో వాళ్ళ నడక వైపు ఉండేటువంటి ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఎవరు హాస్పిటల్కి పోరు. నో టాబ్లెట్, నో ఇంజెక్షన్, నో డాక్టర్, నో హాస్పిటల్. అంటే ఆ ఇంట్లో ఆరోగ్య లక్ష్మి కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో డబ్బుల సమస్య రాదు. ఒకవేళ కర్మను బట్టి సమస్య వస్తే రావచ్చు గాక, కానీ ఆవు ఇంట్లో ఉంటే ఆ సమస్య తగలకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సమస్య వచ్చినా కూడా ఆ సమయానికి ఆర్థికమైన సమస్యలు పటాపంచలైపోతాయి. అట్లే వాళ్ళ ఇంట్లో ఏ పని చేసినా విజయలక్ష్మి కనిపిస్తుంది, సంతాన లక్ష్మి కనిపిస్తుంది. ఇక విడివిడిగా తీసుకుంటే ఏ క్యాన్సర్ అయినా ఏ స్టేజీలో ఉన్నా 5 నెలల్లో తగ్గించేటువంటి గోశాలలు తెలంగాణలో ఉన్నాయి. హనుమకొండ మహర్షి గోశాల హనుమకొండ యూట్యూబ్లో కొడితే వస్తుంది. దాంట్లో ఏ క్యాన్సర్ అయినా సరే ఏ స్టేజ్లో ఉన్నా, ఇంకా డాక్టర్ ఇంకో 4 రోజులని ఇంటికి తీసుకోబడి అంటే కూడా తలరాతిని ఎవరు మార్చలేరు. ఆ మందు ఫ్రీగా ఇస్తారు వాళ్ళు, ఆదివారం ఇస్తారు. 5 నెలలు వాడితే క్యాన్సర్ ఫ్రీ. అసలు క్యాన్సర్ నాకు తగ్గిపోయింది, ఇప్పుడు ఏం నాకు సమస్య లేదు అన్నవాళ్ళు 3 మంది ఉన్నారు. కొన్ని వేల మంది, వేలంటే 5,000 3,000 కాదు, 80,000 90,000 మంది కూడా ఈ పాటికి తగ్గింది వాళ్ళందరికీ కూడా. ఇట్లాంటివి మనం దృశ్యాయమానంగా చూస్తున్నాం. ఒక రైతు, భారతదేశము వ్యవసాయం అనే ఆధారంగా ఉండే పంట, ప్రపంచం మొత్తానికి తిండి పెట్టగలిగేటువంటి రత్న భూమి భారతమాత. ఆవుతోటి కేంద్రంగా వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం చేస్తే 50 పైసా ఎరువు మందు, పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ ఇప్పుడు వెల్దుర్తి అనే గ్రామంలో ఉన్నాం. ఈ వెల్దుర్తి గ్రామానికి దగ్గరలో పక్కనే నిన్న వల్లభాపురం అనే గ్రామం ఉంది. అక్కడ నలుగురికి 180 ఆవులు కనిపించాయి. ఈ వెల్దుర్తి పక్కనే జలాలాపూర్ అనే ఒక గ్రామం ఉంది, జలాల్పూర్. అక్కడ ఒక కాళికామాత విగ్రహం పెద్దగా దేవాలయం తర్వాత తోటలో ఆ పక్కనే ఓ చక్కటి గోశాల వెలిసింది. చక్క రమణీయంగా అక్కడ అనేక రకాల మంచి వాతావరణంతో, ప్రకృతి సిద్ధమైన వాతావరణంతో అక్కడ ఉంటుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఒక మంచి కేంద్రాలుగా ఇక్కడ డెవలప్ అవుతాయి. ఒక్క ఆవు 30 ఎకరాలకి వ్యవసాయానికి 50 పైసా ఎరువు మందు, పురుగు మందు లేకుండా వ్యవసాయం చేయొచ్చు. ఈరోజు మన ఇంట్లో ఆవు వేసిన 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం 1 ఎకరాకి ఎరువు అవుతుంది. 20 లీటర్ల ఆవు మూత్రం తీసుకొని వేప, కానుగ, బొప్పాయి, ఆముదం, జామ 2 కిలోల ఆకులు తీసుకొని సగం వరకు కషాయం అయ్యేట్టుగా పొయ్యి మీద పెట్టి మరిగిస్తే ఆ కషాయం ఒక 5 ఎకరాలకి పురుగు మందు అవుతుంది. బ్రహ్మాస్త్రం దాని పేరు. అట్లాగనే ఎలాంటి రోగాలైనా కూడా తగ్గించగలిగేటువంటి శక్తి ఆవుకున్నది.
ఆవు పేడ చక్కటి ఔషధం, అట్లే ఆవు మూత్రం చక్కటి ఔషధం. అనేక మంది ఇప్పటికీ గ్రామాల్లో పట్టణాల్లో ఆవు మూత్రం పోస్తుంటే పొద్దున్నే చేతితో పట్టుకొని తాగేవాళ్ళు ఉన్నారు. ఆవు మూత్రం బకెట్లో పోసుకొని స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అది ఒంట్లో ఉండేటువంటి అలర్జీస్ అన్నిటి కూడా తీసేస్తుంది. రకరకాల అనారోగ్యాలకి ఆవు పేడ ఒంటి నిండా లేపనంగా పూసేటువంటి ప్రక్రియ కూడా ఉన్నది. అట్లా ఆవుకు మనం పూజ చేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే మన ఆరా 5 రెట్లు పెరుగుతుంది. ఒక ఆవుకి 20 అడుగులు 30 అడుగుల ఆరా ఉంటుంది. దాని దగ్గర ఒక 100 అడుగుల దాకా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనము దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన ఆరా 5 రెట్లు పెరుగుతుంది, ఆవు యొక్క ఆరా కూడా 5 రెట్లు పెరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా మనం ఆరా మీటర్తో కూడా ప్రాక్టికల్లీ వాళ్ళు అనేక మందికి చూపిస్తున్నాము. ఇట్లా గోసేవా విభాగం గ్రామంలో ఉండే రైతులందరికీ, అట్లనే గ్రామంలో ఉండే ప్రజలందరికీ, ఆవులున్న ప్రతి ఇంటి వాళ్ళకి కూడా ఈ విషయాలు అందజేయదలుచుకున్నది. ఆ ప్రయత్నం జరుగుతుంది. అట్లా ఇవాళ వెల్దుర్తిలో, అట్లయినా పక్కన జలాల్పూర్ గోశాలలో, అట్లా చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు ఇట్లా ప్రజలతో సమావేశం జరుగుతుంది. దాంట్లో ఈ విషయాలంటే చర్చకు వస్తున్నాయి. వాళ్ళు ఇవన్నీ విన్న తర్వాత ఇవన్నీ మనం ప్రయోగం చేద్దాము, మళ్ళీ ఆవులు రావాలి ఇంటింటికి. కానీ ఇంటింటికి గోమాత అంటే హాస్పిటల్కి పోయేటువంటి అవసరం లేనటువంటి ఇల్లు తయారైతాయి. వ్యవసాయదారులు అసలు ఎరువు మందులు పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అట్లా ఒక ఆవు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో 5-6 లక్షలు మనకు, అష్టలక్ష్ములు 5-6 లక్షలు మనకు కనిపిస్తాయి. సంతానం కాని వాళ్ళకి సంతానమైన ఉదాహరణలు అనేక చోట్ల కనిపించాయి. ఇంట్లో ఉండే బ్లడ్ తగ్గిపోతుంది, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఆవు ఇంట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి పోలేదన్నారు. హార్ట్ పేషెంట్ ఒక 4 రోజులు ఆవుల మధ్య కూర్చొని ఒక 4 రోజులు ఇట్లా పాలు పిండంగానే అప్పటికప్పుడు ఒక 2-3 నిమిషాలు ఆ పాలు తాగేశాడు. రోజు గంట ఒక గ్లాసులు పాలు తాగాడు. అట్లా 4 రోజులు తాగితే ఆయన హార్ట్ ప్రాబ్లం 0 అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి పోతే డాక్టర్ ఆశ్చర్యపోయినాడు, నీకు ఏమైంది, ఎట్లా ఏ మందులు వాడావని అడుగుతున్నాడు. కానీ ఇలాంటి రికార్డ్ బ్రేక్స్ మన ఆవులతో ఉన్నాయి. ఇది విస్తృతంగా అందరి దృష్టికి పోవాలి. ఈ ప్రయత్నం విలేకరులు వాళ్ళు కూడా అందరి దృష్టికి తీసుకొచ్చేట్టు చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ విషయాలు విన్న మీ అందరికి కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తే ప్రభుత్వాలు మీ వెంట రావాలి కానీ మీరు ప్రభుత్వాల వెంట పడకూడదు. కాబట్టి ఇట్లాంటి మోడల్స్ మనం తయారు చేస్తే ప్రభుత్వాలు అందరూ వచ్చి ఆ గ్రామాలకు వచ్చి కలెక్టరు మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి. మన ఆనమకొండలో కూడా మొత్తం అలాంటి అధికారులు అందరూ పిలిచి అలాంటి సమావేశాలు జరిగినాయి. కాబట్టి ఇలాంటిది ముందుకు పోవాలని మనం కోరుకుందాం. జై శ్రీరామ్. జై గో.